తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, గ్రూప్ 1 అభ్యర్థులారా, నిరుద్యోగులారా, ప్రత్యేకంగా మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులారా, ఇది మీకోసమే. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఒక లెటరు. ఈ రిక్వెస్ట్ లెటర్ని టీజీపీఎస్ చైర్మన్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన లెటరు. వాళ్ళ గోడును, వాళ్ళ బాధని టీజీపీఎస్కి, తెలంగాణ ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నారు. ఏమని అంటే, హైకోర్టులో 14 పైగా గ్రూప్ 1 అంశం మీద కేసులు పడి ఉన్నాయి. జీవో 29 మీద ఉన్నాయి. లోకల్ నాన్ లోకల్ అంశం మీద ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. దీనిలో పెద్ద కుట్ర దాగి ఉన్నది. ర్యాంక్ క్వశ్చన్స్ 14 ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆధారాలు కానీ ప్రభుత్వం తాలూకు టీజీపీఎస్సీ చూపెట్టడం లేదు. అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్ సంబంధించిన ఏదైతే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ని ఎత్తివేసిరని, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 55ని ఎత్తేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణకి పాల్పడింది ప్రభుత్వం అని చెప్పేసి, మరి 3100 పైచిల్కు షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా తీసుకున్నారు. అంటే 1:50 ప్రకారము 563 ఉద్యోగాలకు గాను 31,383 మందిని ఏ విధంగా తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంది, మెరిట్లో ఎంతమంది తీసుకున్నారు, అది జనరల్ ర్యాంకింగ్స్ పెట్టండి. మీరు జనరల్ ర్యాంకింగ్స్ పెట్టకుండా ఓపెన్ మెరిట్లో ఎవరు వచ్చారో చూడకుండా లోకల్ ఉన్నారా, నాన్ లోకల్ ఉన్నారా, దాంట్లో జోన్ 1 వాళ్ళు ఉన్నారా, జోన్ 2 వాళ్ళు ఉన్నారా అనేది ఏం చెప్పకుండా చేస్తే దీంట్లో ముమ్మాటికి మోసం జరుగుతుంది, కుట్ర జరుగుతూ ఉంది. గాదెయిన్నే అన్నట్టు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నట్టు ఈ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము జీవో 29 తీసుకొచ్చిందే అగ్రకుల ఉన్నత వర్గాల పిల్లలకి, వ్యాపార పెట్టుబడిదారి వర్గాల పిల్లలకే గ్రూప్ 1 పోస్టులని మళ్ళా కోట్ల కొద్దీ అమ్ముకుంటున్నారు అనేది ఏదైతే ఆరోపణ ఉందో దాని వెనక నిజమా అబద్ధమా అని తెలియాల్సి ఉన్నది. మరి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? మేము మెయిన్స్కి చదువుతున్నామనంటే చాలా ఇబ్బందులు పడి చదువుతున్నాము. మేము చాలా ఉద్యోగాలకి రిజైన్ చేసి చదువుతా ఉన్నాము. మరి పేదలము, కడుపేదలము, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళము ఊర్ల నుండి వచ్చి లక్షల కొద్ది ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లో డబ్బులు పోసి మేము ఇంకా చదువుతూ ఉన్నాము. ఇదే కుట్రపూరితంగా మీ రాజకీయ నాయకుల్ని కూడా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా మరి కోచింగ్ సెంటర్లో అడ్డికి పావుసేరు గొంతు, మరి ఓ రకంగా నిరుద్యోగుల గొంతు కోస్తూ ఉన్నారు, వాళ్ళ రక్తం తాగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు 563 పోస్టులకు గాను సుమారు 31,000 మంది పైగా వీళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. మరి ఈ 29 జీవో 29 పేరుతోటి రిజర్వేషన్లు ఎత్తివేసినప్పటికీ, మిగతా కేసులు లోకల్ నాన్ లోకల్ కేసులు ఉన్నప్పటికీ, ఈడబ్ల్యూసీ ఎస్టీ రిజర్వేషన్ వీటికి సంబంధించిన అంశంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఈ కేసులన్నీ అయిపోయిన తర్వాతకి త్వరితగతినే ఈ సెప్టెంబర్ 27 నాటికి కేసులు పరిష్కరించిన తర్వాతకి మాకు పూర్తిగా క్లియర్ కట్గా మరి ఒక దిశానిర్దేశం చేయండి. అవసరమైతే మీరు ఇచ్చిన షెడ్యూల్ చేంజ్ చేయండి. అక్టోబర్ 21 నుండి 27 వరకు మీరు ఆ మధ్యకాలంలో మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. పేపర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా ఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్స్ మీరు అక్టోబర్ 21, 22, 23, 24, 25, 26, 27 ఈ 7 రోజులు ఏమాత్రం గ్యాప్ లేకుండా మీరు ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. మీరు పెట్టినప్పటికీ మీరు రాస్తాం, కానీ ఈ కోర్టు కేసులు ఇట్లే ఉండి వాయిదా పడితే మీ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతకి మా బతుకు, మా భవిష్యత్తు ఏంది అని చెప్పేసి ప్రస్తుతం మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరి వాళ్ళ ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు నిత్యం భయకంపితులై వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన లెటరే ఇది. 11వ తారీఖు 9వ నెల 2024 నాడు రాసిరు. టు ది సెక్రటరీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ప్రతిభా భవన్ నాంపల్లి హైదరాబాద్ తెలంగాణ. సబ్జెక్ట్ రిక్వెస్ట్ టు రీషెడ్యూల్ మెయిన్ ఎగ్జామ్ డేట్స్ ఇన్ లైట్ ఆఫ్ ఆన్గోయింగ్ legal cases particularly related GO
ఎంఎస్ నెంబర్ 33 ఎస్టీ రిజర్వేషన్ ఫ్రమ్ ది 6 to 10% రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి జీవో నెంబర్ 33లో ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి అంశం ఉందో మరి త్వరితగతిన 6% నుండి 10%కి ఏ విధంగా పెంచిరు, మరి దీన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రెసిడెంట్ ప్రకారం భారత రాష్ట్రపతి ఆయన యొక్క ప్రధానంగా చేసే ఏదైతే సైన్ ఉందో అధికారికంగా చేయవలసిన సైను మరి ఉన్నదా లేదా, అవన్నీ లేకుంటేనే మీరు ఎట్లా ఈ గెజిట్ పాస్ చేస్తారు, జీవో పాస్ చేస్తారు. ఈ విధంగా మొండిగా ముందుకు పోతే మరి ఇబ్బందులు అవుతాయి కదా. అదేవిధంగా జీవో 29 మీద విచ్ ఇస్ సెట్ ఫర్ ఏ హియరింగ్ ఆన్ September 27, 2024. కీ మిస్టేక్స్ కేసెస్ విత్ కోర్ట్ హియరింగ్ షెడ్యూల్డ్ అరౌండ్ ది సేమ్ పీరియడ్. ఇంకో ఇదే చెప్తా ఉన్నారు. మనం ఇంతకుముందుకు చెప్పిందే ఈ కీ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి జీవో 29కి సంబంధించి అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఈ అంశాలని త్వరితగతిన పరిష్కరించిన తర్వాతకి కోర్టు కేసులన్నీ క్లియర్ అయిన తర్వాతకి ఈ లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతకి మరి మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇగో ఆన్ గోయింగ్ లీగల్ కేసెస్ పర్టికులర్లీ రిలేటెడ్ టు జీవో నెంబర్ 33, జీవో నెంబర్ 22 కీ మిస్టేక్స్ కేసెస్ మీద వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వమా, టీజీపీఎస్సీ మీరొక్కసారి మానవ దృక్పథంతో ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. తెలంగాణ నిరుద్యోగులు ఎన్నో కొట్లాటలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎంతోమంది అమరవీరులైర్రు. జైలు గోడలు దూకి వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు, ముళ్ళ కంచెలతోటి ఒళ్ళంతా రక్తసిక్తమై పోరాడి ఉన్నారు. మరి నిజంగా ఈ పేదలకి, బడుగులకి, బలహీన వర్గాలకి, అదేవిధంగా ఈ నిరుద్యోగులకి అన్యాయం చేయొద్దు తెలంగాణ ప్రభుత్వము. టీజీపీఎస్సీ వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలి. మీకు సంబంధించి మీరు టీజీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఒక అభ్యర్థి ఒక ఫోన్ కాల్ మాట్లాడిండు. ఆ ఫోన్ కాల్లో ఆయన బాధని, ఆయన యొక్క భవిష్యత్తుని, మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద జీవో 29, అదేవిధంగా దాని మీద ఎత్తివేసిన రిజర్వేషన్స్ మీద, ఈ తదితర అంశాల మీద ఆయన మరి ఒక బాధని వ్యక్తపరిచే ప్రయత్నం చేసిండు. అది కూడా వినే ప్రయత్నం కూడా మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కోర్టు కేసెస్ వల్ల ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా ఏంది, మీ దగ్గర ఏమైనా ఇన్పుట్ ఉందా అన్నట్టు ఫోన్ చేస్తుంటా. బ్రో ఎట్లా, ఎవరు మీరు, ఏ డిస్ట్రిక్ట్ అన్న? ఇక్కడేనా, మన హైదరాబాద్ అన్న మాది. హైదరాబాద్ అన్న? ఓకే, హైదరాబాద్ లోకలే అన్న. అదే అన్న, యాక్చువల్లీ మొన్నటి వరకు అయితే మంచిగా నడిచింది అన్న ప్రిపరేషన్. ఓకే. సడన్లీ కోర్టు కేసెస్ ఇవన్నీ రాగానే ఎక్కడో తెలియని అటు గ్రూప్ 2 ఏమో చదువుతలేదు, ఓకే, ఇటు ఏమన్నా అవుతుందా ఏంటి. సరే, ఒకసారి ఏమన్నా ఇన్పుట్ ఉందా మీ దగ్గర? గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, అసలు ఏమవుతుందా అన్నట్టుగా ఒక చిన్న అది మీకు తెలియదే ఉందన్న. అయితే మిత్రమా అన్న, నాకు తెలిసిన సమాచారం ప్రకారము అన్న, ఇప్పుడు దీంట్లో ఏ విధంగా తప్పులు జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, అసలు జోన్ 1 జోన్ 2 అది ఎట్లా షిఫ్ట్ అయింది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంది, దట్టు ఇప్పుడు జీవో 29 ద్వారా ఈ రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని ఎట్టెత్తేసిర్రు. దీనికి తోడు ఆ 14 రాంగ్ క్వశ్చన్స్ అదొకటి. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి మీద కూడా కేసు పడింది. ఈ గతంలో ఉన్న 55 జీవో ఎత్తేసినప్పుడు దాన్ని అర్ధాంతరంగా ఎత్తేసి దానికి సంబంధించి కూడా ఏం ప్రకటించక ముందుకే ఎవరు చెప్పిరో తెలియదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే జీవో 29 తీసుకొచ్చారు. అంటే దీనికి సంబంధించి ఒక 14 కేసులు అయితే హైకోర్టులో ఉన్నాయి. యాజ్ పర్ లా లీగల్ గా వెళ్తే మాత్రం ఈ నోటిఫికేషన్స్ అయితే వెళ్ళవు, అసలే ముందరికి వెళ్ళవు. అది అందరికి తెలిసిందే. ఇప్పుడు గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నాకు తెలిసి నార్మల్ వ్యక్తులు అనుకోవట్లే, 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు, 3వసారి కూడా మెయిన్స్ రాస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటెలెక్చువల్స్, మేధావులే రాస్తారు. అంటే ఈ మేధావులు ఏమాత్రం జీవో 29 చదవకుండా, ఎస్టీ రిజర్వేషన్ తెలవకుండా, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పేరుతోటి భారీ ఎత్తున ఒక రకంగా జరుగుతున్న మోసాన్ని ఇదంతా వీళ్ళు కుట్రలు కుతంత్రాలు పసిగట్టలేరనా, లేదనంటే ప్రభుత్వానికి తెలిసి ఇట్లా చేస్తుందా, తెలియక చేస్తుందా, టీజీపీఎస్సీ తెలిసినా కానీ ఇట్నే మొండిగా పోతుందన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి.
అన్న అయితే ఒక విషయం చెప్పాలన్న, నేను కామినేని ఎల్బీ నగర్ లో డాక్టర్ అన్న. ఓకే. నేను 2 years బ్యాక్ 2022 నోటిఫికేషన్ చూసి జాబ్ రిజైన్ చేసి ఇంట్లో కూర్చునే చదువుకున్నా. ఓకే. ఇక పోస్ట్ పోన్ అయింది, చలో అవుతుంది, స్టేట్ సర్వీస్ కమిషన్ అన్నాక అయితేనే ఉంటది అని ఓపిక పట్టినాము, 3 సార్లు రాసినాం. మీరు నమ్మారు, జూలై 7 తారీఖున రిజల్ట్ వచ్చినప్పుడు నేను అప్పటి నుంచి సోషల్ మీడియా, యూట్యూబ్ ఏం చూడలేదు. మొన్న ఒక 3 రోజుల బ్యాక్ నేను నాకు జీవో 29 కూడా నేను అసలు చూడలేదన్న. నేను అసలు నాకు తెలీదు, చదవలేదు. మొన్న నేను అది చూసి మీ వీడియో కూడా చూసిన తర్వాత నేను షాక్ అయిపోయినా. నేను ఏ వీడియో చూసారు మీరు? మొన్న మీది N9 వీడియోలో మీరు ఒక వీడియో చేశారు జీవో 29 మీద. ఓకే. ఆ వీడియో చూశాను, నేను చదివాను కూడా పర్సనల్ గా. చదివితే కేసులో ఇంత బలమున్నా కూడా ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుందో అర్థం కాలేదని. అంటే నేను మీకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు చెప్తుంది వాస్తవం. కనీసం ఒక పేపర్ లో ఏముంది, మెరిట్ ఉందా డిమెరిట్ ఉందా అయినా ఒక అవగాహన ఉంటది కదన్నా. తో వీఆర్ నాట్ లా ఎక్స్పర్ట్స్. లా ఎక్స్పర్ట్స్ కాకపోయినా కనీసం అవగాహన ఉంటది కదన్నా. ఆ అవగాహన అది తెలుసుకున్న తర్వాత నుంచి మనసు ఇరిగిపోయింది తెలుసా. మీరు నమ్మారు, 3 రోజుల నుంచి ఒక విధమైన మానసిక వేదన. అరే ఇప్పుడు నిజంగా మీరు చెప్పింది వాస్తవం, ఇది ముందుకు పోకపోతే ఎట్లా, మళ్ళీ ఎప్పుడు పెడతారు. మిత్రమా, నేను N9 మీడియా నుండి చేసే ప్రయత్నం ఏంటంటే, నిజంగా ఎవరైతే పేదలు ఉన్నారో, నిజంగా వాళ్ళు ఏ జాతి ఏ కులమైన పర్లే, నష్టపోయే వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగొద్దు అనేది మన బలమైన కాంక్ష. నిజంగా చాలా మీడియా సంస్థలు మరి వాళ్ళు చేసే బ్లాక్ మెయిల్స్, వాళ్ళు చేసే వ్యాపారాల గురించి మనకు తెలియదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా చేసేది. బట్ మన తరపు నుండి గొంతెత్తేది ఒక N9 మీడియా మాత్రమే అని చెప్పేసి నేను ముందరకు వచ్చి నేను చేసిన, నేను ఎంతవరకు చదివినా ఏందనేది కూడా నేను ఆ స్క్రీన్ మీద ఆల్రెడీ నేను బాహటంగానే నేను పెట్టిన. ఎందుకనంటే, ఇప్పుడు నువ్వు లీగల్ సమస్యలు మాట్లాడడానికి నీకేమాత్రం అవగాహన ఉంది? లేదు అని అంటే సిలబస్ మీదనో లేకుంటే TGPS మీదనో ప్రభుత్వం మీద మాట్లాడడానికి నీకేమన్నా అధ్యయనం చేసినావా, నువ్వేమైనా స్టడీ చేయడానికి నీకేమన్నా హక్కు ఉన్నదా అని అనొచ్చు వేరే వాళ్ళు అట్లా అంటారేమో అని నేను చదివిన చదువులన్నీ అక్కడ రాసి పెట్టినా నేను. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ఆఫీసర్స్ సంబంధించిన ఉద్యోగాలు అవి సివిల్స్ క్యాడర్, IAS IPS క్యాడర్ కి సంబంధించినవి, స్టేట్ కి సంబంధించి భవిష్యత్తులో ఒక 5-10 సంవత్సరాలు దాటితే వీళ్ళే ఈ రాష్ట్రాన్ని నడిపించేది. ఇప్పుడు వీళ్ళకి సరైన దిశానిర్దేశం చేయకుండా, సరైన వ్యక్తుల్ని ఎంపిక చేయకుండా, ఒకవేళ అవకతవకలు జరిగి కుట్రపూరితంగా మోసపూరితంగా జరిగితే మరి ఏ విధంగా ముందరికెళ్తుంది? మనోళ్ళు కొంతమంది మిత్రులు అయితే నిన్న ఫోన్ చేసిరు నాకు దీని వెనక లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వెనక అవసరమైతే అది వాళ్ళు చంద్రబాబు హస్తం ఉందా, లేకుంటే TDP హస్తం ఉందా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఇదంతా ఏం అర్థం కాని పరిస్థితి అన్న. ఇటు పోతే EWC ఎవరైతే ఉన్నారో ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వెనుకబడిన తరగతుల్ని కూడా ఒక రకంగా OC కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా అది కుట్రపూరితంగానే త్రూ నోటిఫికేషన్ ద్వారానే, జీవో 29 ద్వారానే ఇట్లా మోసాలకి పాల్పడుతున్నారు. అసలు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు Zone 1 వాళ్ళు Zone 2కు వచ్చేటట్టున్నారు, ఆ 2 వాళ్ళు 1కు పోయేటట్టున్నారు. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇట్నే మొండిగా పోతే ఏమైతుంది అని మళ్ళీ నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు సెప్టెంబర్ 27 నాడుకి హియరింగ్ ఉంది. అన్ని రకాల కేసుల్ని క్లబ్ చేసి అక్కడ పెట్టిర్రు. అయితే మిగతా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన దాని మీద కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన. వాళ్ళని ఎట్లా తీసుకున్నారు, ఏ ఫార్మ్స్ ప్రకారం ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి, దాంట్లో ఎన్ని గేమ్స్ ఉంటాయి, ఎట్లా వైలేషన్ జరిగింది అనే దాని మీద కూడా చెప్పినా నేను. అయితే దీంట్లో ఈవెన్ వాళ్ళకి సంబంధించిన హిజ్రాలో కూడా కనీసం కూడా అవకాశం ఇవ్వలేదండి. గ్రూప్ 4 లో హిజ్రాలో కూడా అవకాశం ఇవ్వలే. సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇస్తుంది, డైరెక్ట్ తమిళనాడు 1% ఇస్తున్నది. యాజ్ పర్ సుప్రీంకోర్టు అయితే అది ఒక 2% దాకా ఇవ్వమని చెప్పింది. అయితే పర్టికులర్ కండిషన్ ఇతర రాష్ట్రాలకి వాళ్ళ పాపులేషన్ ప్రకారం ఇవ్వాల్సింది ఉంటది. ఇన్ని వైలేషన్ జరుగుతూ ఉంటే అసలు TGPS ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే, ఇచ్చిన జీవోని వీళ్ళు ఒక ఆఫీసర్స్ తయారు చేస్తారు.
మరి ఈ ఆఫీసర్స్, ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఈ కమిటీ ఉన్నారా, టీజీపీఎస్ మెంబర్స్ ఉన్నారా, లేకుంటే చైర్మన్ వాటిని చదవట్లేదా కూడా నాకు తెలవట్లేదు. దారుణం అన్న. అసలు GO-29 ఎంత వైలేషన్ అంటే అన్న, అసలు నా కడుపు తరుక్కుపోయింది అన్న. మీరు నమ్మరు. అంటే నాకు అసలు ఈ లాకి సంబంధం లేదు, కానీ కొంత పాలిటీ నాలెడ్జ్, కొంత జనరల్ నాలెడ్జ్ కొంచెం చదివితే కూడా ఇంత అన్న మధ్యప్రదేశ్ కోర్టు కొట్టేసింది కదన్న దాన్ని. కనీసం అవగాహన అన్న. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి అన్న, ఒక ఇల్లు కడుతున్నాం అంటే పక్కోడి ఇల్లు చూసేనా కడతాం కదన్న మనం. అదే అసలు పునాది లేకుండా నువ్వు వెళ్ళేట కడతావు, పిల్లర్ లేకుండా కడుపు దరుక్కుపోతుందన్న నిజంగా ఈ ఇంటుంటే. మీరు నమ్మరు. నాకు ఇప్పుడు కాదు, అది నేను చదివింది ఎప్పుడు 2 నెలల క్రితం చదివిన. అయ్యో అన్న, నేను మొత్తం అన్ని బంద్ చేసిన అన్న. నేను టెలిగ్రామ్, యూట్యూబ్ అన్ని నాకు ఎవరో మెసేజ్ పెట్టిర్రు, ఇట్లా అరే మామ ఇట్లా పోస్ట్ పోన్ అవుతుందంట కదా. అంటే ఊకో మామ ఇప్పుడేం పోస్ట్ పోన్ అంటే నాకు ఏం తెలియదు అన్న. నేను మొత్తం నిజంగా చెప్తున్నా. అసలు మొన్న నేను చూసి అన్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు బాధ అనిపించింది. ఒకనొక టైంలో ఏడుపు వచ్చింది. ఎందుకనంటే మనం కూడా గట్టిగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళం, మనం కూడా చదువుతున్న వాళ్ళం. లక్షల కొద్ది డబ్బులు తాలి పుస్తకాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో పెట్టి అమ్మ నాన్నల పింఛన్ డబ్బులు తెచ్చి అసలు ఎంత ఘోరం అంటే, ఇంటికాడ వాళ్ళు ఈ ఉప్పర్ పనికో ఆ పనికో ఈ పనికి పోయిన వాళ్ళ డబ్బులు కూడా తీసుకొచ్చి కనీసం రోజు వరకు అసలు ఒక పూట భోజనం దొరకక 5 రూపాయల భోజనం తిని చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు మిత్రులు. అన్నా నేను మీకు చెప్తున్నా, మా మదర్ గోల్డ్ పెట్టి నేను చదువుతున్నా అన్న. ఇప్పుడు మా మదర్ కి తెలిస్తే మా మదర్ హార్ట్ బ్రేక్ అయిపోద్ది అన్న. ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ అంటే నాకు ఎట్లానంటే, మనం ఇప్పుడు చేసే వాళ్ళు ఆస్పిరెంట్స్, కేసులు వేసిన వాళ్ళు కూడా పోస్ట్ పోన్ కావాలని కోరుకోవడం లేదు వాళ్ళు. వాస్తవం అన్న, కానీ మీరు చెప్పింది కరెక్టే. అవును. వాళ్ళు ఏమంటారు అంటే, నాకు వచ్చిన కాల్స్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్న, ఇప్పుడు ఇచ్చిన దాంట్లో 1:50 తీసిరు కదా, దానికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వెనుకబడిన వర్గాలకి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఆ పర్సంటేజ్ ఉన్నదో ఆ పర్సంటేజ్ 1:50 ఇస్తే మళ్ళీ ఇంకా 25,000 30,000 మంది వస్తారు కదా. నువ్వు కొత్తగా ఉద్యోగాలు పెంచట్లేవు కదా, అవసరమైతే ఎక్కువ మంది మెయిన్స్ రాసుకుంటారు. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? నీ ప్రభుత్వానికి టీజీపీఎస్కి వచ్చిన ప్రాబ్లం ఏంది? మీకు ఫ్యాకల్టీకి సంబంధించి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందనండి. ఇప్పుడు 4-5 లక్షల మందికి నువ్వు ఎగ్జామ్ పెడుతున్నప్పుడు కనీసం 50,000 మందికి నువ్వు ఎగ్జామ్ పెట్టడానికి ఏమైనా ఇబ్బందా? నీకు మెయిన్స్ గ్రూప్ 1 పేపర్ క్యాలిక్యులేషన్ చేసి కూడా చాలా సింపుల్ అవుతుంది. ఎట్లా అంటే, నీకు అన్ని పేపర్లు అటెంప్ట్ చేసిన వాళ్ళని ఒక దగ్గర పెట్టు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళని ఒక దగ్గర పెట్టు, ఓకేనా? నీకు అట్లా ఏమవుతుంది, పేపర్ క్యాలిక్యులేషన్ కూడా చాలా సింపుల్ అవుతుంది. నువ్వు పేపర్స్ అన్ని రాసిన వాళ్ళు ఎట్లా తక్కువ ఉంటారు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు. నీకు అట్లా ఏంది గ్రేడింగ్ చేస్తే, పేపర్స్ గ్రేడింగ్ చేస్తే, కేటగిరీస్ అయితే నువ్వు అది పేపర్ సాల్వేషన్ చేసి కూడా చాలా సింపుల్ అవుతుంది. అయితే వీళ్ళకి మాకు ఎక్కువ మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లేకుంటే స్టాఫ్ లేదు, ఇది ప్రభుత్వం దాటవేసే ధోరణి ఇది. అట్లా అభ్యర్థులతోటి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు. నేను ప్రతి విషయము పూసగుచ్చినట్టు, అసలు ప్రభుత్వం ఇప్పటికన్నా కన్నులు తెరుస్తుందా అన్న దాని మీద నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఒకటే అన్న, పోస్ట్ పోన్ ఏం కోరుకోను, కానీ కేసులన్నీ తేలిన తర్వాత ఒక నిర్దిష్టమైన డేట్ ఇచ్చి చదువుకోమంటే కనీసం టార్గెట్ గానే చదువుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మిత్రులు కొంతమంది మెయిన్స్ రాసేటోళ్ళు కూడా టీజీపీఎస్ కి ఒక వాళ్ళు ఇంకేం చూస్తున్నారు అంటే, ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 1 కన్నా ఇష్యూ వచ్చి లాగింది అనుకో, ఎట్లా మాకు ఇబ్బంది అని చూస్తున్నారు, కానీ నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదు. మొండిగా అయినా ఎన్ని తప్పులున్నా, ఎంత రిజర్వేషన్లు ఎత్తేసినా, ఎట్లా పోయినా ముందరికి ఇట్లే పోదామని చూస్తున్నారు. బట్ వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఇట్లా కొనసాగిరు అనుకో, ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఈ కేసులన్నీ తవ్వి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకైనా బయట ఎత్తారుగా. గతంలో ఏపీ గవర్నమెంట్ పరిస్థితి మళ్ళీ తెలంగాణకు వస్తుంది. ఎట్లా అంటే, ఆల్రెడీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాక కూడా క్యాన్సిల్ అయింది. అది మామూలు దారుణం కాదు. అది వాళ్ళు ఏం చేయాలనో ఎట్లనో అర్థం కాదు. ఎట్లా అంటే, తీరా బతికి బట్ట కట్టినాక మళ్ళీ అది నీకు దగ్గరికి రాకపోతే ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు? నోట్లో పడ్డ ముద్దని చెయ్యి పెట్టి బయట గుంజి లాగి పడేసినట్టుంటది. అది చాలా ప్రమాదకరం. వీళ్ళకి అర్థం కావట్లే. అది ఎక్స్ట్రీమ్ అయ్యేటట్టు ఉండకూడదు.
ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దాన్ని వెంటనే తీసేయాలి దాన్ని. అవునవును. అది ఇప్పుడు సెప్టిక్ అయ్యేంత వరకు, కాలు కొట్టేసేంత వరకు, మనిషి చనిపోయేంత వరకు చేస్తే వీళ్ళకే ప్రమాదం. కరెక్ట్ అన్న. ఇప్పుడు మీరు కూడా లా ఎక్స్పర్టే, మీరు కూడా లా చేసుంటారు, మీడియాలో ఉన్నారు. ఇప్పుడు జీవో 29 ని మధ్యప్రదేశ్ కోర్టు కొట్టేసింది. దాని మీద పాజిటివ్ కేసులు కూడా ఉన్నాయి ఇది వరకు ఒక 30 సంవత్సరాల క్రితం. నేను నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అవును. మధ్యప్రదేశ్ వరకు పోవాల్సిన అవసరం కూడా లేదు. మధ్యప్రదేశ్, పంజాబ్ వగైరా వగైరా చూడాల్సిన అవసరం లేదు. రీసెంట్లీగా ఓపెన్ మెరిట్లో దాంట్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎవరైనా ఓపెన్లో వస్తే ఓకే, వాళ్ళని ఓపెన్లో చూడకూడదు. వాళ్ళని ఓపెన్లో చూడకూడదు అని అంటే ఓపెన్ కేటగిరీలో చూడకూడదు అని. వాస్తవం, అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి పోగా వాళ్ళని ఓపెన్ లోనే ఉంచాలి, ఓపెన్ క్యాస్ట్ లో చూడకూడదు. చాలా మందికి ఈ ఓపెన్ అంటే ఏంది, మెరిట్ అంటే ఏంది, ఓసీ కేటగిరీ తెలవడం లేదు. ఇప్పుడు ఎవడన్నా మెరిట్ ఉన్నోడు ఓపెన్ కేటగిరీలోకి వచ్చింది అనుకుందాం, వాడు మెరిట్ కిందకి వస్తాడు. వాడిని తీసుకుపోయి మళ్ళీ రిజర్వేషన్లో పడేయకూడదు అనేది పాయింట్ ఈడ. అంటే ఇప్పుడు ఒక 1000 మంది ఉంటే 1000 మందిలో ఒక 200 మంది ఓపెన్లో వచ్చారు. ఈ 200 మందిని కాక మళ్ళీ 1000 మందిని తీయాలి. అట్లా చేయకపోవడం వల్ల ఈ మొదటికే మోసం వచ్చింది. ఇంకో జైల్లో కూడా అసలు మీ షాక్ అవుతారు, జైల్లో నాన్ లోకల్ విషయంలో కూడా అది చాలా ప్రాబ్లం ఉన్నది. వాళ్ళని ఏ కేటగిరీలో వేసిరు ఎట్టేసిరో కూడా అర్థం కావట్లేదు జైలుది కూడా. ఈ నోటిఫికేషన్స్ అన్ని ఆగం చేసి ఇట్లా పెడితే ఏం చేయాలా ఫ్యూచర్లో, ఎట్లా తెలంగాణ నిరుద్యోగులు ఏం చేద్దామని ఇట్లా గుడ్డిగా ఎందుకు పోతున్నారు, ఇట్లా గుడ్డిగా ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? అట్లా కదా అన్నప్పుడు ఈ నోటిఫికేషన్ కి ఈయన అసెంబ్లీలో మేము వీలైతే ఆర్డినెన్స్ తెస్తామంటారు కదన్న, అది భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకి కానీ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి అయితే వర్తించకపోదు కదా. ఇప్పుడు ఆయన హామీ ఇచ్చిండు, ప్రస్తుత మాటలలో కూడా ఆయన ఇచ్చిండు, మరి ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు కాలయాపన చేస్తుండ్రు? వీళ్ళ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ సంఘాల యొక్క సహనాన్ని పరీక్షిస్తుండ్రు. వాళ్ళు గనక అది మొదలు పెడితే పరిస్థితి ఘోరమే. ఇప్పుడు స్థానిక సంస్థలలో వీళ్ళకి గట్టిగా ఎదురు దెబ్బ ఉంటుంది. వీళ్ళు చేసే తప్పుడు నిర్ణయాల వల్లనే మొన్నటికి మొన్న ఇప్పుడు బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. కరెక్ట్. ఎమ్మెల్యే సీట్లు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ గెలిచింది. ఈ యొక్క 8 ఆ యొక్క 8 ఎంత బలం పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పనంగా బీజేపీకి అధికారం కట్టబెట్టే పని చేస్తుంది. మరి లేదంటే బీజేపీలోకి పోదామన్న ప్లాన్ ఉందా కూడా అర్థం కావట్లేదు. మరి ముఖ్యమంత్రి వాళ్ళ గురువు ఏం చెప్తే చేస్తాడా? మరి ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి చిన్న గట్టి తిప్పుతాను వీళ్ళనే ఉన్నా అని చెప్తున్నాడు. అట్లా కదా నేను ఏమంటున్నా, 2004 రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఫ్రెష్ డేట్ ఇస్తే అందరు చదువుకుంటారు కదన్నా. ఏం బాధ ఉంది, చిన్న పని. అవునవును, కానీ ఆలోచించడం ప్రభుత్వం. జూలై రిజల్ట్ వచ్చిన సాయంత్రం, మెయిన్స్ రిజల్ట్ వచ్చిన సాయంత్రం నేను అసలు నాకు ఆనందమే లేదు. అయినా అన్ని మూసుకొని కూర్చొని చదువుకుంటే ఇప్పటికి తెలిసింది నాకు మెయిన్స్ పోస్ట్ పోన్ అంట. కొంతమంది ఏమో జరుగుతుంది, కొంతమంది జరగదు. జరిగిన తర్వాత కూడా కొట్టేస్తుంది అన్న కోర్టు. 2011లో జరిగింది అదే కదా ఇప్పుడు మీరు కూడా చెప్పేది. అయితే ఇప్పుడు వీళ్ళని నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్, ప్రత్యేకంగా ఆంధ్ర కోచింగ్ సెంటర్ చేస్తున్నా ఏదైతే భారీ ఎత్తున దందా దోపిడీ ఉందో నేను ఎన్ఎన్ మీడియా కేంద్రంగా బహిరంగంగానే చెప్పిన. ఇప్పుడు గంట చక్రపాణి సార్ పోయినా, కోదండరామ్ సార్ పోయినా, వాళ్ళు మేధావులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, బట్ నువ్వు తెలంగాణ ఉద్యమకారుల తరపున నువ్వు యుద్ధం చేసినోనివి, తెలంగాణ అమరవీరుల త్యాగాలను డైరెక్ట్ చూసిన వాళ్ళు, వాళ్ళు ప్రాణాలు పోతా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయిన వ్యక్తులు మీరు ఎట్లా పోయి ఆంధ్ర కోచింగ్ సెంటర్ లో పోయి మీరు డబ్బా కొడతారండి? ఎంత దుర్మార్గం! ఎంత నీ ఒక్క స్పీచ్ కి ఎంత 30,000 ఇస్తుండా, 50,000 ఇస్తుండా? ఇస్తే 50,000కే 30,000కే మీరు అమ్ముడుపోయిన వాళ్ళు వాళ్ళు ఒక 10 లక్షలు ఇస్తా అంటాడు. క్వశ్చన్ పేపర్ లీక్ చేయరా మీరు? చేస్తాడన్న. నాకు నేను అసలు గంట చక్రపాణి అంటే చాలా పెద్ద మనిషి అనుకున్నాను, ఇంత దిగజారుడు అనుకోలే నేను. ఇప్పుడు టీజీపీఎస్ మాజీ చైర్మన్ అట్లా పోయి చెప్పొచ్చా? మీరు చెప్పండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చీప్ బిహేవియర్. ఇప్పుడు మాజీ టీజీపీఎస్ చైర్మన్
ఆయనకు చాలా తెలుసుంటాయి బోర్డులో, అవును విత్ ఇన్ ది బోర్డులో ఏం జరుగుతుంది, అవును దాంట్లో అవును ఉండే రహస్యాలు ఏముంటాయి అనేది ఆయనకు తెలుసుంటాయి. ఉమ్. అసలు జనార్దన్ రెడ్డికి వత్తాసు పలికింది కదా నేను. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏమన్నట్టు, లీకేజ్ ఫస్ట్ టైం పేపర్ లీకేజ్ అయింది నీకు తెలుసు అన్నమాట. బయోమెట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఇట్లా ఇష్యూ అవుతుంది అనేది నీకు తెలుసు అన్నమాట. తెలుసు. అవును అవును. తెలిసినప్పుడు ఎట్లా చేస్తున్నావు ఇది? అబ్బబ్బబ్బబ్బ. ఇంత ఇదంతా ఒక అంటే నీకు నీ కష్టాలు కన్నీళ్లు చిన్నప్పుడు అవును గుర్తుకొచ్చి నీ అయిపోయినాక, నువ్వు అవును స్థాయికి వచ్చినాక, నువ్వు మంచిగా ఒక పొజిషన్ ఉన్నాక నీ మూలాలన్నీ మర్చిపోతావు. మర్చిపోతావు. మర్చిపోయింది కూడా. నీ మూలాలన్నీ మర్చిపోయి ఏ ఉమ్. సమాజానికి అన్యాయం జరుగుతుంది ఎట్లా అని. ఇప్పుడు గంట చక్రపాణి గారు నాకు తెలిసి ఎస్సీ కేటగిరీనే. అవును. మరి నీకు తెలియదా రిజర్వేషన్లు అన్ని ఎత్తేస్తున్నారు దాంట్లో, చి 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 చి. ఎత్తేస్తున్నారు అనేది నీకు తెలియదా? అవును అవును ఎట్లా అవును మాట్లాడతారండి? అవును అవును. అన్న మీరు ఇప్పుడు ప్రస్తుతము టిఎస్పిఎస్సి బోర్డులో ఉన్న ఒక ఎవరైనా మెంబర్ తో ఒక ఇంటర్వ్యూ చేయకూడదు అన్న, ఇట్లా ఇట్లా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ నిరుద్యోగులకు సంబంధించి అని. ఆ గవర్నమెంట్ ఎట్లా చేస్తే ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తే బాబా బాబా మామూలు టెన్షన్ కాదన్న, ఎగ్జామ్ టెన్షన్ కానీ ఈ టెన్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఈ ఆంధ్ర వాళ్ళ ఎఫెక్ట్ ఏంటో, ఈ ఆంధ్ర వాళ్ళు ఇంకా విద్య, ఉద్యోగం, రాజకీయం, ఆర్థికం, వ్యాపార రంగాలలో అన్న మీరేమన్నానండి ఓపెన్ సీక్రెట్, అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉన్నంతసేపు గురు శిష్యుల సంబంధం ఎప్పటికి ఉంటదన్న. ఇక మనం ఎవరికి సపోర్ట్ చేసినా చెప్పిన ఇది ఓపెన్ సీక్రెటే. ఎందుకంటే ఇన్సైడ్ ది బిజినెస్ కానీ ఆ క్యాబినెట్ అన్నిట్లో ఆయన ఇంటర్ఫీరెన్స్ ఉంటదన్న. అది ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వీళ్ళు చేసారు ఆ పొలిటికల్ గేముల్లో. ఈ అన్ఎంప్లాయీస్ అనవసరంగా ఆగమైపోతారు అన్నది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు ఫోన్ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న ఇది పని కట్టుకొని చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు, లేకుంటే ఏపీ గవర్నమెంట్ కి చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసుకుంటేనే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ బీఆర్ఎస్ కావచ్చు, లేదనంటే బీజేపీ కావచ్చు, వీటిని కట్టడి చేయాలంటే మళ్ళీ టీడీపీని తెర మీదకి తీసుకొచ్చే ప్లాన్ చేయాలి. దాంట్లో భాగంగానే లోకల్ నాన్ లోకల్ ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసి ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళని ఇన్వాల్వ్ చేసి ఒక ఎత్తున తెలంగాణని మళ్ళా చేసే కుట్ర జరుగుతా ఉన్నది అనేది కూడా వాళ్ళు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజము అబద్ధం అన్న విషయం కూడా మనకు తెలియని పరిస్థితి. అన్న ఒక మాట చెప్పను అన్న, ఇక అది చిన్న పిల్లోనికి కూడా అర్థమైపోతుంది కదన్న. ఇప్పుడు డిఎస్పి, డిప్యూటీ కలెక్టర్, సిటిఓ జాబులకు వీళ్ళు కన్నం వేసి వీళ్ళు అయిపోయారు అన్న, వీళ్ళు ఫిక్స్ అయ్యారు వీళ్ళు. ఇప్పుడు G.O.29 ఎట్లా తీసుకొస్తారన్న, అట్లా ఇంప్లిమెంట్ చేస్తారన్న G.O.29. ఇప్పుడు మీకు జాబ్ క్యాలెండర్ లో ఉన్న నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు కొత్తగా. దాంట్లోనేమో దీని పేరు తీసుకురాలేదు ప్రస్తావన. నీ ఇష్టానికి మార్చుకుని నీ ఇష్టానికి చేసుకుని 150 ప్రశ్నలు మీరు నమ్మరన్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా నాకు ఈసారి కూడా తప్పిస్తారని. అన్నట్టు కన్నడగానే తప్పించారు. ఏమంటే 2 సార్లు రాసినాం కాబట్టి ఆ అనుభవంతో జాగ్రత్తగా పెట్టొచ్చినాం బిట్లు. మరి వేరే వాళ్ళు ఎట్లా పెడతారన్నా? పాయింటే. ఇప్పుడు ఎట్లానంటే మరి అది గతంలో 2-3 సార్ల పేపర్లు సంబంధించి లీకేజ్ బయోమెట్రిక్ అది ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు మిస్టేక్ జరిగింది కదా, ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది ఉండాలి కదా వాళ్ళకి. ఏందన్న అంటే అన్న వీళ్ళు రెడ్లనే టిఎస్పిసి చైర్మన్ చేస్తారా అన్న? ఎవరు రారా ఇక? అదే చేస్తారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మల్లారెడ్డినే పెట్టిర్రు. ఇప్పుడు అన్నిట్లల్లా ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టుకు సంబంధించి, వాటికి సంబంధించి వీటికి సంబంధించి కాదన్న జోకు ఎన్నో సంవత్సరాలు సచ్చి బతికి వర్గీకరణ తెచ్చుకుంటే దానికి చైర్మన్ కో చైర్మన్ దామోదరాజ నరసింహ, చైర్మన్ ఎవడో అంటే అసలు ఎవన్నా కనీసం నవ్వుతాడు పక్కనోడు అనేది కూడా ఉండదు అన్న. ఇంగితం ఇజ్జత్ కూడా ఉండదు అన్నది. ఏం చేద్దాం మిత్రమా, అందులో కనీసము మాదిగ సోదరు అంటే మన దగ్గర అసలు ఎవరు లేరన్నా. అసలు నిజంగా ఎంత గల్లీ అనిపిస్తుంది అంటే సినిమా అయిపోయింది అన్న, సినిమాలు అయిపోయింది ఇది. అంతా అది చంద్రబాబు వచ్చి ముందే మీట్ అయ్యి కలవడము. సరే ఇప్పుడు వీరాల పేరుతోటి పవన్ కళ్యాణ్ కలవడము, ఆయన కలిసిందంటే వరద బాధితులకి నిజంగా సాయం చేసిందంటే అది వేరు. ఓకే అన్న, అది నడుస్తుంది. ఓకే, గవర్నమెంట్ బట్ దానికంటే ముందు స్పెషల్ గా చంద్రబాబు దగ్గరకు పోయి ఆయన ప్రత్యేకంగా పిలిపించుకొని
ఏందండి గంటల కొద్ది మాట్లాడి ఏం చేద్దామని ఏం అర్థం కావట్లేదు. కానీ నేను అనుకుంటున్నా అంటే అన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించిన హైకమాండ్ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి నమ్మిరు. అవును కానీ మధ్యలో ఎప్పుడు ఎత్తేస్తాడో, ఇంకేం ప్రాబ్లం చేస్తాడో అనేది కూడా చాలా భయంగా ఉన్నారు చాలా మంది. అవునండి అవును వీళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో, మాకే ఇంత కష్టపడి పార్టీని గెలిపించి తీసుకొచ్చి మనల్ని సీట్ల కూర్చోబెడితే, సింహాసనం అవును కూర్చోబెడితే ఎట్లా అవును పరిస్థితి అనేది కూడా. అన్న మీరు నమ్మరన్నా, మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ అన్న. ఉమ్, రేవంత్ రెడ్డి కాదు, మేము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు. ఉమ్, అయితే ఆయన ఎప్పుడైతే వచ్చిండో ఓట్ అంతా బీఆర్ఎస్ కేసినాం. వాళ్ళు ఓడిపోతారని తెలుసు, కానీ ఆప్షన్ లేదు. ఉమ్, వాడు అన్యాయం చేసిండు, ఆప్షన్ లేదు. వీడు ఎప్పుడైతే వీడు ఉన్నంత కాలం ఇదే పరిస్థితి ఉంటుంది చూడండి అన్న. ఉమ్. ఇది బిజినెస్ ఉంటది. ఆయన సీఎం ఉన్నంత వరకు బిజినెస్ ఉంటది 100%. రాష్ట్రానికి అసలే డబ్బులు లేవు. లేవు, కేవలం డబ్బులే సంపాదించాలని చూస్తుండే మాకు ఎవరైనా పోనీ. అంతే. అస్సలు నిజంగా వాస్తవమైన ఆయన దగ్గర వాళ్ళంతా బిజినెస్ చేస్తారన్న. ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడే నాకు అర్థమైంది వీళ్ళంతా డమ్మీ అయిపోయారని. అందరినీ కొనేసిండు మొత్తం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ కమిటీ చైర్మన్ ఏందన్న నాకు అర్థం కాదు. ఎవరికి ఫేవర్ గా పని చేస్తాడన్నా? అసలు నిజంగా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెడితే మరి ఎట్లా రెడ్డిలు వ్యతిరేకిస్తురానా, మాలలు వ్యతిరేకిస్తురానా, మాదిగలు వ్యతిరేకిస్తురానా, ఎందుకని అట్లా పెట్టిర్రు? దీంట్లో నేను ఏమంటున్నా అంటే దీనికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా సీనియర్ మోస్ట్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ లేరా? అన్న కంచే ఐలయ్య, రిటైర్డ్ ఆఫీసర్లు, ఐపీఎస్లు మన దగ్గర ప్రొఫెసర్లు ఎంతమంది లేరు? ప్రొఫెసర్లు ఉంటారు కదన్నా. వాళ్ళు ఆ ఫీల్డ్ లో జరిగే విషయాలు చెప్తారు కదన్నా నిజంగా. ఇప్పుడు మాల మేధావులను తీసుకోవు, మాదిగ మేధావులను తీసుకోబోతే ఉపకులాలను తీసుకోవు. మరి ఎట్లా ఏమని చూడాలి, ఎట్లా న్యాయం జరుగుతుంది అని చూడాలి. అసలు పంజాబ్ లో, తమిళనాడులో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తురండి. అక్కడ చేస్తున్నప్పుడు నువ్వు లేట్ అయింది. అసలు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా. నేనేమంటున్నా అంటే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో నిర్వహించిండు. ఇది 2014 ఆగస్టు 19 అనుకుంటా. కరెక్ట్. అయితే ఆయన నిర్వహించినప్పుడు నీకు లేదా సత్తా? తెలంగాణ సెన్సెస్ ఒక రోజులో తీసే అంత లేదా? రేవంత్ రెడ్డి వల్ల కాదా? రేవంత్ రెడ్డి వల్ల కాదా? ఒక రోజులో తలుచుకుంటే ఆ సెన్సెస్ దియ్యి మళ్ళీ అసెంబ్లీ సమావేశం పెట్టు. లేదు ఒకవేళ ఇప్పుడు వీలు కాదు అనుకుంటే నువ్వేం చేస్తావు? నీ అపెక్స్ బాడీ ఏదైతే ఉందో, మేధావుల కమిటీ ఏదైతే ఉందో, అందరు కూర్చొని చర్చించుకొని మాట్లాడండి. మాదిగ మేధావుల్ని, మాల మేధావుల్ని, ఉపకులాల మేధావుల్ని, ప్రొఫెసర్స్ని, ఈ ఆఫీసర్స్ని అందరు కూర్చొని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, దాని కేటగిరీస్ ఎట్లా చేద్దాం అన్న దాని మీద ఓ ప్లాన్ చేయి. కమిటీ పేరుతోటి కాలయాపన చేసుడు, మళ్ళీ చేద్దామని మాట తప్పుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నాకు తెలిసి అయితే మళ్ళా మాదిగలు అయితే వెనకపోయే పరిస్థితి అయితే ఉండదు. చాలా గడ్డు కాలం రేవంత్ రెడ్డికి. ఎట్లా అంటే హైదరాబాద్ లో ఉండే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లతోటి వీళ్ళతోటి పెట్టుకున్నాడు. ఒక్కటి రైతులతోటి పెట్టుకున్నాడు. 2 ఇటుపోతే మహిళలతో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇటుపోతే నిరుద్యోగులతో పూర్తి వ్యతిరేకత వచ్చింది. అంతా చాలా ఇబ్బంది ఉన్నది. కాంగ్రెస్ కున్న స్ట్రెంత్ అంతా వీక్నెస్ చేసుకున్నాడు. 9 నెలలు అండి, జస్ట్ 9 నెలలు అంత వీక్ చేసుకుంటే అంత చాలా ఇబ్బంది, పార్టీకే ఇబ్బంది. మన సీనియర్ లీడర్లు ఎట్లా ఒప్పుకుంటారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా, లేకపోతే దామోదర్ రాజనరసింహ అయినా, మరి వీళ్ళు ఎట్లా అవుతారో అర్థం కావట్లేదు. హైకమాండ్ కనీసం చెప్తారో చెప్పట్లేదో కూడా అర్థం కావట్లేదు. ఈయన హైకమాండ్ అయిపోయాయి అన్న. ఒక్కటన్నా, ఇప్పుడు రేపు 27న జడ్జిమెంట్ ఉంది కదన్నా కోర్టులో, దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా? దాని మీద అనుమానాలు అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా, లేకుంటే కేసులో ఇంకా లాగుతారా అనేది కూడా తెలియదు. మళ్ళీ వాయిదా వేస్తారా అనేది కూడా తెలవడం లేదు. చూడాలి, ఎంతసేపటికి మంచి జరుగుతుంది అనేది చూద్దాం. అదే అంటే అన్న ఒకటన్నా, ఇప్పుడు నిరుద్యోగులకు అర్థమైపోయింది ఏంటంటే అన్న, వీడు డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలను అప్పనంగా ఎవరికి అప్పచెప్పాలని ఉందన్న. ఏదో జరుగుతుందన్న ఇక్కడ. ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనకు తెలియని విషయం. ఇదంతా తెలియని విషయం. అదే అన్న, ఏర్పడతలేదు. కానీ ఒక ప్రచ్ఛన్న యుద్ధం అయితే ఉందన్న. ఇప్పుడు నిజంగా నిజంగా నేను చెప్తున్నానన్నా, నేను దైవ సాక్షిగా చెప్తున్నా, నేను నిజంగా చదువుతున్నా, నిజంగా చదివేటోడికి, ఊర్లలో ఉన్నోడికి, ఇక్కడికి అక్కడికి, వాడికి ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏర్పడిందన్న. ఇన్నిసార్లు మెయిన్స్ అవే వాళ్ళ అభ్యర్థులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది.